బ్రహ్మానందం సినిమా గురించి చెప్పుకోవాలంటే బాగుంది. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం గారు ఫుల్ లెంత్లో అయితే చేశారు. బ్రహ్మానందం గారు ఈ సినిమాకి సోల్ ఆఫ్ ద మూవీ అని చెప్పుకోవచ్చు. తాను చాలా బాగా చేశారు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. తన కామెడీతో మరొకసారి మళ్ళీ నవ్విస్తారు. ఇంకా వెన్నెల కిషోర్ ఈ సినిమాకి వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మనం చాలా బాగా నవ్వుకుంటాము. ఇంకా గౌతమ్ గురించి చెప్పుకోవాలంటే ఈ సినిమాలో చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వెన్నెల కిషోర్ బ్రహ్మానందం వీళ్ళకి పోటీగా యాక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఇంక సినిమాలో సంపత్ రాజ్ గారు ఇన్రోల్ మనం ఒక యాంగిల్లో చూసాము. ఈ సినిమాలో టోటల్గా డిఫరెంట్గా ఉంటారు. ఈ సినిమాకి తను కూడా వన్ ఆఫ్ ద సోల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగా చేశాడు. హీరోయిన్ అయిన ప్రియా కూడా చాలా బాగా చేసింది. ఇంకా రాజీ కనకాల ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంక ఈ సినిమా గురించి ఓవరాల్ చెప్పుకోవాలంటే మ్యూజిక్ బాగుంది. నా రేటింగ్ అయితే 3/5. సినిమా మనం డెఫినెట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక క్లాస్ కామెడీ డ్రామా అని చెప్పుకోవచ్చు.